ఇతగాడికి 6 నెలలకు ఒకసారి పిలకలు టచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు తిక్కగా మాట్లాడుతూ ఉంటాడనమాట. అతను ఎవరో తెలుసా? ఇతనే. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. ఎవరు ఏర్పాటు చేశారు? హరిహర రాయలు బుక్కరాయలకి గైడ్ గా ఉండేవారు విద్యారణ్య స్వామి. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఇంకా భయపడ్డా, ఎక్కడ మీ వంశీయులో లేదంటే మీరే స్థాపించారని చెప్తారు అనుకున్న 4 పీఠాలని. ఇంతకుముందు మీరే కదండి శివలింగం ఇంట్లో ఉంటే అది శ్మశానంతో సమానం అని చెప్పారు. ఒక వీడియో వాట్సాప్ లో పెట్టాడు. ప్రతి ఇంట్లోనూ కనుక లింగము లేనట్లయితే ఆ ఇల్లు శ్మశానము. ఒరే వెధవా, అది ఉంటే శ్మశానం అవుతుంది రావా. మీరు పూర్తిగా శివద్వేసి, అది లోకం మొత్తం తెలుసు. శివుడు శ్మశానంలో ఉంటాడు సార్. ఎవరి కోసం తెలుసా? మన కోసమే ఉంటాడు. కట్టె ఖాళీ ఆత్మ బయటకు వచ్చేటప్పుడు జీవుడు ఎటు వెళ్ళలో తెలియక ఆరాట పడుతూ ఉంటే శివుడు నేనున్నానని హక్కును చేర్చుకుంటాడు. మనం చేసిన కర్మ బట్టి మనల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాడు కూడా. ఇక మీరు చెప్పిన 4 పీఠాల గురించి మాట్లాడుకుందాం. ఏ 4 పీఠాలు విద్యారణ్యుల వారు స్థాపించారని మీరు చెప్పారు. అదే విద్యారణ్యుడు రాసిన శంకర విజయం పుస్తకంలో సాక్షాత్తు శంకరాచార్యుల వారే ఆయన యొక్క 4 శిష్యులతోటి 4 పీఠాలు 4 దిక్కుల్లో స్థాపించారని క్లియర్గా రాసింది. మీకు వేదాలు తెలుసని చెప్తూ ఉంటారు అందరూ. చరిత్ర తెలీదా? లేదా చరిత్ర తెలిసేలా మాట్లాడుతున్నారా? లేదంటే సనాతన సైనికులందరినీ ఒకసారి టెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు లేదా, ఎలక్ట్గా ఉన్నారు లేదని ఒకసారి ఏమైనా టెస్ట్ చేస్తున్నారు మీరు? ఆ టైంలో బౌద్ధ మతస్థులు, జైన మతస్థులు రాజ్యం వెళుతున్నారు భారతదేశంలో. అలాంటి టైంలో శంకరాచార్యుల వారు వచ్చారు. శంకరాచార్యుల వారు వాళ్ళతో పోరాడి సనాతన ధర్మాన్ని భారతదేశం నలుమూలలా వ్యాపింపజేశారు. ఆయన యొక్క కృషి మనం ఇప్పటికీ ఇలా ఉన్నాం. మన హిందువులు ఇప్పటికీ ఇలా ఉన్నాం. లేదంటే ఈ భారతదేశం ఎప్పుడో ఏ బౌద్ధ మతం కింద, సరే బౌద్ధ దేశం కాకపోయినా ఏ ఇస్లాం దేశం కిందో లేదంటే ఏ క్రిస్టియన్స్ దేశం కిందో మిగతా దేశాలు మారిపోయినట్టు ఎప్పుడో మారిపోయేది. ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు మనం ప్రతి మనం హిందువుగా బతుకుతున్నాం. శివుడు వేరు, విష్ణు వేరు అని ఇలా చెప్పి ఎవరిని విడదీస్తారు సార్ మీరు? సాక్షాత్తు రామాయణంలోనే ఉంది రాముడు శివుడిని పూజించాడని. సేతుబంధం టైంలో ఆయన ఆశీర్వాదం కోసం శివుడిని పూజిస్తాడు రాముడు. అంతేందుకు మహాభారతంలో సైంధవుడి వధకి ముందు ఆ రోజు రాత్రి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడిని పరమశివుడి దగ్గర తీసుకెళ్తాడు పశుపతాస్త్రం కోసం. సైంధవుడిని వధించాలంటే ఆ అస్త్రం కావాలి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడిని శివుడి దగ్గరకు తీసుకెళ్తాడు. శివుడైనా, శ్రీకృష్ణుడైనా, శ్రీరాముడైనా, ఆ మహావిష్ణువు అందరూ ఒకటే సార్. శివకేశవులు అందరూ ఒకటే. మా హిందువులు అందరూ ఒక్కటిగానే చూస్తున్నాం. మధ్యలో మీలాంటి వాళ్ళు వచ్చి విడదీయడానికి ప్రయత్నించకండి. ఇలాంటి చీప్ ట్రిక్స్ అస్సలు ప్లే చేయకండి. ఎందుకంటే ఇన్నాళ్ళ రోజులు కాదు, ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అని క్లియర్గా తెలుస్తుంది అందరికీ. ఫైనల్గా నాదొక క్వశ్చన్ అండి మీకు. మీరు శివుడి మీద, శంకరాచార్యుల మీద ఇలా మాట్లాడుతున్నారు కదా, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం గురించి మీరు ఎప్పుడు మాట్లాడి నేను చూడలేదండి. అది మీకు సంబంధించింది కదా?